ఫ్రెండ్స్, నా పేరు నాగరాజు. వాళ్ళు మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే యూకట్ యాప్లో స్పీడ్ అనే టూల్ని యూజ్ చేసుకుని మన వీడియోస్ని మరింత ఎఫెక్టివ్గా ఎలా తయారు చేసుకోవాలి, అసలు ఈ స్పీడ్ అనే టూల్ ఏంటండి, దీనికి ఎలా యూజ్ అవుతుంది అన్న దాని గురించి ఇప్పుడు మనం చూద్దాం. ఈ స్పీడ్ అనే టూల్ని యూజ్ చేసుకొని మన వీడియోస్లో కొన్నిసార్లు మనం ఏం చేస్తూ ఉంటాం అంటే, మనం వీడియోస్లో ఉండాలి కాకపోతే దానికి అంత ప్రాధాన్యత, అలాంటప్పుడు ఏం చేస్తాం, ఫాస్ట్ మూవింగ్ అని ఇస్తాం. ఆ మూవ్ అలా స్పీడ్గా వెళ్ళిపోవాలంటే దాన్ని ఈ టూల్ని యూజ్ చేసుకొని మనం చేయగలుగుతాం. అయితే ఇక్కడ మనం ఆ టూల్ని ఎలా యూజ్ చేసుకోవడం దాని గురించి నేను మీకు ఈ వీడియోలో చూపించాను. ఫ్రెండ్స్, ఇక్కడ కానీ మీరు చూసుకున్నట్లయితే ఈ వీడియోకి నేను ఫాస్ట్ మూవింగ్ ఎఫెక్ట్ అనేది యాడ్ చేశాను, అందుకని ఇది ఇంత స్పీడ్గా వెళ్తుంది క్లిప్పింగ్. ఒకసారి చూడండి ఈ క్లిప్. ఇక స్లో మోషన్కి వచ్చామంటే ఇది సినిమాటిక్ స్టైల్ కానీ లేకపోతే మనం టిక్ టాక్స్ కానీ అలాంటి వాటిలో చూస్తున్నప్పుడు వల్ల చాలా క్రియేటివిటీగా అందరూ తయారు చేస్తున్నారు. ప్రతి వీడియో చిన్న చిన్న వీడియో క్లిప్పింగ్స్ తీసుకొని మనకి యాక్చువల్గా టిక్ టాక్ అంటే చాలా నిడివి తక్కువ ఉంటాయి కాబట్టి వీడియోస్ వాటిని స్లో మోషన్ ఎఫెక్ట్స్లో చూపిస్తూ చాలా అద్భుతమైన ఫలితాలు అందుకుంటున్నారు ఇవాళ. అయితే అలాంటి వాటిని మనం కూడా కొన్నిసార్లు ఏంటంటే మెమరబుల్ ఇన్సిడెంట్స్ ఉంటాయి. ఏదన్నా అకేషన్స్ మన ఫ్యామిలీతో అవుట్డోర్ వెళ్ళినప్పుడు, ఏదైనా వాటర్ ఫాల్స్ దగ్గర మన వీడియోస్ షూట్ చేసుకున్నప్పుడు వాటర్ ఫాల్ కిందకి వస్తున్నప్పుడు దాన్ని స్లో మోషన్లో మనం షూట్ చేసుకోవడం, లేదా బర్త్డే ఫంక్షన్స్లో స్పేస్ ఇవి చేస్తుంటారు. అలాంటివి నాకు తెలిసిన కొన్ని ఎగ్జాంపుల్స్ నేను ఇక్కడ మీకు చూపించాను. జస్ట్ ఈ టూల్ ఏంటంటే మనకు కొన్నిసార్లు అవసరం అవుతుంది. ఎలాగంటే మన వీడియో ఎడిటింగ్ చేసుకునే టైంలో దాన్ని ఈ టూల్ని ఎలా ఉపయోగించుకోవాలని దాని గురించి మీకు ఈ వీడియోలో చూపించాను. అది క్రియేటర్ దీన్ని ఎలా యూజ్ చేసుకుంటాడు అన్నది ఇక వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. ఫ్రెండ్స్, ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎందుకంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది నేను ఇది హోమగుండం ఒక టెంపుల్లో తీసాను ఇది. అయితే ఇది నార్మల్గా ఉన్న దానికన్నా నేను స్లో మోషన్ ఎఫెక్ట్ ఇచ్చినప్పుడు చూడండి ఎంత బాగుందో. ఇది యాక్చువల్గా ఈ పిక్ నేను శబరిమలలో తీశాను. ఇలా మనం ఎఫెక్ట్స్ ఇవ్వడం ద్వారా మన వీడియో క్లిప్పింగ్స్ మరింత ఎఫెక్టివ్గా ఉంటాయి. చూడటానికి రెండు కళ్ళు సరిపోన్నట్టుగా. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు ఒక వాటర్ ఫాల్ ఇమేజ్ చూపిస్తున్నాను. ఇది యాక్చువల్గా ఇంకా మోషన్ ఎఫెక్ట్స్ అనేది ఏమీ ఇవ్వలేదు, ఇది నార్మల్గా ఉంది. దీనికి మనం ఎఫెక్ట్స్ ఇస్తే ఎలా ఉంటుంది అనేది ఒకసారి మనం చూద్దాం. ఇది నార్మల్ వ్యూ అండి. ఇలాంటి మన వీడియో క్లిప్స్ని మరింత అద్భుతంగా ఎలా తయారు చేసుకోవచ్చు కూడా నేను ఇక్కడ ఈ మోషన్ ఎఫెక్ట్స్ ద్వారా మనం చూడవచ్చు. ఇది చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈ వీడియో క్లిప్కి మన మోషన్ ఎఫెక్ట్ లేకపోతే మన స్పీడ్ అనే టూల్ని యూజ్ చేసుకొని ఎఫెక్ట్స్ ఎలా చేద్దామో చూద్దాం. ఇక్కడ చూడండి, ఈ వాటర్ ఫాల్స్ కానీ ఫైర్ కానీ ఇలాంటి వాటికి స్లో మోషన్ ఏదైనా పైనుంచి ఫ్లవర్స్ పడుతూ ఉండటం కానీ, మన సినిమా టిక్ కానీ మనం చూసుకున్నట్లయితే ఏదైనా బైక్ స్లో మోషన్లో రావడం. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఒక హీరో వాకింగ్ స్టైల్ని లేదా హీరోయిన్ వాకింగ్ స్టైల్ని ఈ స్లో మోషన్ ఎఫెక్ట్లో చాలా అద్భుతంగా తయారు చేసుకోవచ్చు. అలాగే మనం ఇవాళ టిక్ టాక్ వీడియోస్లో కానీ చూసుకున్నట్లయితే చాలా తక్కువ నిడివిలో రీచింగ్ ఎక్కువ ఉండేట్టుగా ఇలాంటి ఎఫెక్ట్స్ ద్వారా సాధ్యం అవుతుంది. అది ఇప్పుడు మనం దీనికి స్లో మోషన్ ఎఫెక్ట్ ఇస్తాను, నేను చూద్దాం. చూడండి, ప్లే చేస్తున్నాను. ఇందాకడ మనం ఇచ్చిన నార్మల్గా ఉన్న మోషన్, నార్మల్గా ఉన్న వీడియోకి ఇప్పుడున్న వీడియో క్లిప్పింగ్కి కొంచెం ఎఫెక్టివ్నెస్ అనేది మారిపోయింది. చూడండి, ఇక్కడ చాలా బాగుంది కదా స్లో మోషన్లో. ఇప్పుడు నేను మీకు ఇదే క్లిప్పింగ్కి ఫాస్ట్ మోషన్ అనేది యాడ్ చేసి చూపిస్తాను. చూడండి, ఇలా ఇది డిపెండ్ ఆన్ క్రియేటర్ అండి. ఇది ఎలాగే ఉండాలని ఫండా ఏం లేదు, మీకు ఎలా కావాలంటే అలా స్పీడ్ని ఇంకొంచెం తగ్గించుకోవచ్చు, నార్మల్ ఇంకొంచెం చేసుకోవచ్చు, ఒకేసారి ఉన్న స్పీడ్ అంతా యూజ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ డిపెండ్ ఆన్ మన ఇక్కడ ఏవైతే ఫ్యాక్టర్స్ అయితే ఉన్నాయో, మన వీడియో నిడివి కానీ లేకపోతే మనకు డిమాండ్ చేస్తున్న సిచ్యువేషన్ బట్టి మనం ఈ వీడియో ఎడిటింగ్ అనేది ఈ టూల్స్ అనేది మనం యూజ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మీకు ఇంకొక క్లిప్పింగ్ కూడా యాడ్ చేసి చూపిస్తాను. మనం ఫైర్, వాటర్ ఫాల్ ఇవి చూసాం. ఒక చిన్న బర్త్డే ఈవెంట్ ఏదన్నా, ఇక్కడ ఒక బర్త్డే ఈవెంట్ ఉంది, ఇక్కడ వాళ్ళు స్నో ప్లే చేస్తున్నారు. చూడండి, ఇది ఇప్పుడు నార్మల్గా ఉన్న వీడియో, ఇది వీడియో క్లిప్. దీనికి మనం కొంచెం స్లో మోషన్ ఎఫెక్ట్ ఇచ్చినప్పుడు మరింత ఎఫెక్టివ్గా ఎలా తయారు చేసుకోవాలో నేను ఇక్కడ మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, నేను స్లో మోషన్ ఇచ్చాను దీనికి. ఈ విధంగా ఫ్రెండ్స్ మనం మన వీడియోస్ని చాలా బ్యూటిఫుల్ ఫ్రేమ్లో చాలా మెమరబుల్గా ఉండేట్టుగా మనం చేసుకోవచ్చు. ఇది మనం షూట్ చేసుకునేటప్పుడు ఇప్పుడున్న ఆండ్రాయిడ్ ఫోన్స్లో కూడా స్లో మోషన్ ఎఫెక్ట్ ప్రతి మొబైల్లో వస్తుంది. అలా లేనప్పుడు మనం
ఏం చేసుకోవాలనుకుంటే మామూలుగా రికార్డ్ చేసుకునైనా ఇలా స్లో మోషన్ ఎఫెక్ట్ అయినా మనం ఇచ్చుకోవచ్చు. ఇలాగ మనం ఈ స్పీడ్ అనే టూల్ని ఉపయోగించి మన వీడియోస్ని మరింత ఎఫెక్టివ్గా తయారు చేసుకోవచ్చు అండి. ఫ్రెండ్స్, ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం స్పీడ్ అనే టూల్ని యూజ్ చేసుకొని మన వీడియోస్ని మరింత ఎఫెక్టివ్గా ఎలా తయారు చేసుకోవాలన్న దాని గురించి డిస్కస్ చేసుకున్నాం. దాంతోపాటు స్లో మోషన్ ఎఫెక్ట్స్, అలాగే ఫాస్ట్ మూవింగ్ ఎలా ఇవ్వాలన్న దాని గురించి కూడా మనం చూసాం. ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.